అదేంటిది? ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. పింక్ సిటీ జైపూర్ పింక్ సిటీ ఇది. ఇటు చూడు అశోక్ ఎట్లా దిగుండు. వ్యూ మస్తు ఉంది. ఇదిగోండి మా లడ్డు, మా తిరుపతి లడ్డు. రామగాడు పాలతగాడు ఏమని పట్టుకునే గ్రూప్లో టైం పాస్ ఇట్లా ఫోటో పెట్టిండు. నువ్వు పెట్టినావా? ఆపేసాయి. ప్రశాంతమైన దర్శనం జరగాలి అని అనుకుంటున్నాము. ఇంకా దర్శనం కాలేదు. మధ్యాహ్నం తినేసి అంటే వెంగమాంబ సత్రంలో అన్నప్రసాదం తినేసి రూమ్కి వెళ్ళి బజ్జుకొని ఇప్పుడు లేచి వాళ్ళిద్దరు స్నానాలు చేసి ఇక్కడ ఇది వరాహస్వామి టెంపుల్. దీని వెనకాల ఇక్కడ ఒక లింగం ఉంటే చిన్న పూజ చేసుకోవాలి కాబట్టి వచ్చి అక్కడ దీపాలు పెట్టేసుకొని అభిషేకం చేసి అక్కడ ఆయన ఏమో చదువుకుంటున్నాడు. ఇక్కడ మా అశు ఫోన్లో చూసుకుంటుండ్రు. పాపం నిన్నంతే డ్రైవ్ చేసి కళ్ళు మంటలు వస్తున్నాయంట. అన్నప్రసాదం సూపర్ టేస్టీ ఉంది. అట్లనే మేము ఎవరో పే చేసింది మేము తిన్నాం కాబట్టి మేము ఇంకా కొంతమంది కోసమని అక్కడ డొనేట్ చేసినాము. చేయొచ్చు. ముందేమో ఇట్లా స్పెషల్గా ఆఫీస్ పెట్టి దానికోసం లైన్ కట్టి అదంతా ఉంటుండే. ఇప్పుడు తిని వచ్చిన వెంటనే బయట ఒక చిన్న షెడ్ లాగా వేసుకొని అక్కడ డొనేషన్స్ తీసుకుంటుండ్రు. 1 lakh లోపలంట అక్కడ తీసుకుంటారంట. ఇంకేం తిరగలేదు. యాజ్ యూజువల్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షం. చూడండి మా అబ్బెట్లు ఎక్కాము. బంగాళాఖాతంలో అల్పపీడనం నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి వర్షం ఏడికి పోలేదు. దర్శనం టైమింగ్స్ని బట్టి రేపు వెళ్తాము తిరగడానికి, లేకపోతే దర్శనం చేసుకొని డైరెక్ట్ కంచి. ఇదిగోండి మా గుండు. ఇంకా అట్లనే అన్నప్రసాదం ముందేమో ఎంత అడుగుతా అంత పెడుతుండే. అంటే నేను 2019లో వచ్చిన అప్పుడు సంగతి చెప్తున్నా. అప్పటి నుంచి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అంటే వస్తాము అని అనుకొని అది క్యాన్సిల్ అయిందే ఎక్కువ. అప్పుడు వచ్చినప్పుడు అన్నప్రసాదం దగ్గర ఎంత తింటే అంత పెట్టేవాళ్ళు. ఈసారి ఫస్టే కొంచెం స్వీట్, కొంచెం కర్రీ, కొంచెం చట్నీ వేసేసి పోయినరు. దాని తర్వాత మళ్ళీ అడిగితే లేదండి, తర్వాత సాంబార్ పోసిండ్రు. దాని తర్వాత సాంబార్ కావాలంటే లేదండి ఒకటేసారి పోసిపోతాం. దాని తర్వాత రసం పోసిండ్రు. అది ఏదో ఒకటి టేస్ట్ చేద్దామని రసం తిన్న తర్వాత రసం టేస్ట్ మంచిగా అనిపించి మళ్ళీ రసం పోస్తారంటే లేదండి చల్ల పోస్తారు ఇక లాస్ట్కి అని రైస్ మాత్రం పెట్టిండ్రు. అంటే సఫిషియంట్. కానీ కర్రీస్ చట్నీలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే సూపర్ టేస్టీ ఉన్నాయి. సూపర్ క్వాలిటీ నీట్నెస్ అంతా చాలా బాగుంది. అందుకే క్వాంటిటీ తక్కువ చేశారేమో. నైట్ ఎఫెక్ట్ వల్లనో ఏమో ఈ చెట్టు దాని కింద శివలింగం చాలా ప్రశాంతంగా అనిపించింది చూడ్డానికి. రష్ తక్కువ ఉన్నారు. లేకపోతే ఈ మాడ వీధులన్నీ ఎంత రష్ ఉంటుండే. అందరికి ఇదిగోండి లడ్డు ప్రసాదం.
ఇప్పుడే అందిన తాజా వార్త మనకు రేపు పొద్దున 5:45కి దర్శనంకి టైం దొరికింది. సో ఇప్పుడు ఇంకేం పనులు పెట్టుకోవట్లేదు, టిఫిన్ చేసేసి పోయి బజ్జుకొని మబ్బుల లేచి ఫర్ ద ఫస్ట్ టైం రేపు పొద్దున్న చెప్తా ఏంటో ఫర్ ద ఫస్ట్ టైం అని. మన గాయస్ ఎక్కడికి వెళ్ళారంటే రేపు పొద్దున మళ్ళీ ఆగమవుతుందని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కనుక్కోవడానికి వెళ్ళిండ్రు. అక్కడికి వాళ్ళు వస్తే మనం వెళ్ళి భోంచేసి మేమేం తింటామో మీకు చూపిస్తాను. అక్కడ వస్తున్నారు వాళ్ళు. ఇచ్చేటప్పుడు ఇట్లా హాఫ్ ఆఫ్ చేయాలి. అది కూడా మీదే. ఇది ఘీ పొడి, ఇది ఘీ కారం. ఘీ పొడి. రైస్ తోటి ఇప్పుడు ఫ్రై చెప్తున్నాం కదా, ఇట్లా పట్టుకోవే. ఎట్లా వస్తుంది కూడా తిద్దు ఇలా ఉంటా నువ్వు మంచిగా అవిస్తావు. ఇక మళ్ళీ పోయినాక ఏం తింటాం? దోశ మళ్ళీ వేరే కన్నా. మటన్ ముక్కలు ఎక్కున్నాయి. ఇదిగోండి, ఇదే మనం ఉన్న ప్లేస్. ఇవాళ కౌస్తుభం విశ్రాంతి భవనం. గూగుల్లో చూసి తక్కువ అంచనా వేసినాం కానీ రూమ్ నీట్గా ఉంది, మెయింటెనెన్స్ నీట్గా ఉంది. ఏంటంటే ఒకటే సింగిల్ రూమ్ లాగా ఇచ్చింది. ఎప్పుడు మేము తిరుపతికి వచ్చినా తీసుకుంటే ఇట్లా 2 రూమ్స్ 3 రూమ్స్ అట్లా తీసుకుంటుండే. ఈ సింగిల్ రూమ్ అయ్యేసరికి మాకు ఫస్ట్ నచ్చలేదు, వద్దు అని అనుకున్నాం. కానీ టైం పైనకి ఇక్కడ ట్రై చేస్తుంటే అప్పటికే లేట్ అయిపోయింది. 12:30 1 అవుతుందని స్నానం చేద్దామని స్నానం చేసేసినాక ఆ వేడి వేడి నీళ్ళు ఈ చల్లగాలికి తగిలిన తర్వాత అనిపించింది అనమాట, ఇదే మన స్టేగా ఇవాళకి అని. కౌస్తుభం మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అప్పటికే లేట్ అయింది, చాలా టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి ఇంకేం చేయలేదు, పడుకున్నాం పోయి.